కీడు నుండి తప్పించమని దేవుణ్ణి అడగాలండి. డెలివర్ us ఫ్రమ్ ది ఈవిల్. కీడు నుండి మమ్మల్ని తప్పించు. కీడు మన జీవితంలో 3 విధానాల్లో వస్తాయి. అది చెప్పి నేను ముగించబోతున్నాను. ఆర్ యు రెడీ? మొదటి రకమైన కీడు సాతాను, వాడు అనుచరులు. సాతానుడు ఎప్పుడు పొంచి ఉన్నాడు, ఎవరిని మింగివేద్దామా, ఎవరిని ఎలాగ దాడి చేద్దామా, ఎవరిని ఎలాగ చంపివేద్దామా, ఎవరి జీవితంలో ఏ నాశనాన్ని తీసుకొద్దామా. మన జీవితంలో వచ్చే అన్ని పోరాటాలు సాతాను తెచ్చిందే కాదు. మామూలుగా శోధనలు అన్నీ సాతానుడు తీసుకొస్తాడు, కానీ సాతానుడు ప్లాన్ చేసి తీసుకురాడు, నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు. దేవుడు వాక్యంలో స్పష్టంగా ఉంది. ఇట్ ఈస్ వాట్ యూ హ్యావ్ డిజైర్డ్, ఇట్ ఈస్ వాట్ యూ హ్యావ్ ప్లాటెడ్, ఇట్స్ వాట్ యూ డ్రీమ్డ్ ఆఫ్. నువ్వు కోరినవే, నువ్వు దేవుని చిత్తం కాకుండా వెళ్ళిన మార్గాలే, చేసిన పనులే, అదే నీకు ట్రాప్గా మార్చబడింది. సాతాను, వాడు అనుచరులు ఎప్పుడు పొంచున్నారు. మొదటి శత్రువు మన జీవితంలో మనల్ని నాశనం చేస్తానికి సాతాను, వాడు అనుచరులు ఎప్పుడు పొంచున్నారు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8th verse చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. ఎవరంట? మీ విరోధి, వాడు విరోధి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు. గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట, ఎవరిని మింగుదామా అని. కానీ ఆ మాట మీకు అర్థం తెలిస్తే, అక్కడ గర్జించు సింహము వల్లే ఎవరిని మింగుదామా అటు ఇటు తిరుగుతున్నప్పుడు అక్కడ యవన సింహము కాదు, అది మొసల సింహము. సాతానికి ఇంకొక పేరు ఘట సర్పము, తెలుసా? బైబిల్లో ఉంటుంది. ఆ ఘట సర్పము ప్రకటన గ్రంథంలో చూస్తాము. ఆ ఘట సర్పం ఆది నుండి అందరిని మోసపరుస్తూనే వచ్చాడు. అంత మొసల సర్పం అంట అది. ఆడు గర్జించే సింహం మొసల సింహం. అది యేసు ప్రభు ఆల్రెడీ దాన్ని పళ్ళుని పీకి పడేశాడు. ఈరోజు దాన్ని అది చంపలేదు. దాని పళ్ళు ఆల్రెడీ పేకబడ్డాయి, దాని శక్తి ఆల్రెడీ పోయింది. కానీ దానికి స్వరం ఉందంట ఇంకా. కానీ ఆ స్వరంతో బెదిరిస్తూ తిరుగుతుందంట. ఈరోజు చాలామందికి భయపెడుతూ తిరుగుతూ ఉంది. మనం గమనిస్తాం ఏంటంటే, ఆ గర్జించే సింహం ఏం చేస్తారంటే, మామూలుగా న్యాచురల్ జియోగ్రఫీలో మామూలుగా మీరు స్టడీ చూసినప్పుడు చూస్తారు ఏంటంటే, ఈ గర్జించే సింహము యవన సింహాలకి ఏట నేర్పిస్తారంట. ఏట ఆడతాం, హంటింగ్. ఎట్లా తెలుసా? యవన కప్స్, చిన్న కప్స్ మంచిగా స్ట్రాంగ్ వచ్చేటప్పటికి వాటికి నేర్పించేది ఏంటంటే, మీరు అందరు దాక్కోండి, ఆ పొదలు దాక్కు, ఆ చెట్లు దాక్కు, అక్కడ దాక్కు, ఇక్కడ దాక్కు, అన్ని చోట్ల దాక్కు. అప్పుడు ఈ మొసల సింహం వెళ్తానంట. తండ్రి వెళ్తూ ఏదో ఒక జంకనో ఏదో చూసాను అనుకుంటా పక్కన నుండి పరిగెడతా ఉంటే, ఇది పాపం నేను తప్పించుకుంటాను వెళ్తే అసలే అక్కడ ఉన్నాయి. అవి ఎగిరి వీటిని ఆటాడతాయి. ఈరోజు అపవాది కూడా అదే స్ట్రాటజీ చేస్తున్నాడు. వాడు కొంచెం బెదురుస్తూ తిరుగుతున్నాడు. మనుషుడు దేవుని దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఈ కుట్టి సైతాన్లు అంటాం. ఏంటి ఆ సైతాన్లు? కోపం, గర్వం చిన్న సైతం కాదండి, చాలా పెద్ద సైతం. అది లేవెత్తనంట. సముద్రంలో ఉండే అన్నిటి దానికి రాజు అంట అది. యూసి ఆ సర్పము అదే సమయంలో యూసి ఇంకా వ్యభిచారము, పోర్నోగ్రఫీ, తాగుబోతుతనము, తిండిపోతుతనం పాపమా? అవును, దేవుని వాక్యం తెలియజేస్తుంది. తిండిపోతుతనము పాపము, గట్టిని. ఇట్స్ ఎ సిన్. మనం అనుకుంటాం, నేనేం పెద్ద పాపం చేయట్లే, ఎవరిని చంపట్లే, ఎవరిని కొడతలే, తింటనే కూర్చుంటున్నా. దట్ ఈస్ అ సిన్. దట్ ఈస్ అ డీమన్ బిహైండ్ ఇట్. బీ కేర్ఫుల్. యూ థింక్ ఇట్ ఇస్ కంఫర్ట్? నో. ఆపు, చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డ్రగ్ అడిక్ట్ అండ్ యూ? డ్రగ్స్ తీసుకున్నాడు, డ్రగ్స్ తెస్తా ఆపలేడు, తిండిపోతున్నాం కదా. మామూలు తింటాం తప్పని చెప్తలేదండి. మంచిగా తినండి, మంచి ఆహారం తినండి, హెల్దీ ఫుడ్, వాట్ ఈస్ నీడెడ్ ఈట్, బీ స్ట్రాంగ్. కానీ ఎప్పుడు చూసినా తింటూనే ఉంటారు, ఎప్పుడు చూసినా పాపం అది. ఎట్లయితే ఒక డ్రగ్ అడిక్ట్ డ్రగ్స్ ఆపలేడో, ఈ తిండి ఆపలేడు. అది కూడా సైతాన్ అనే దేవుడు నాకు తెలియజేస్తుంది. బట్ దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఈ గర్జించే సింహం వాడు అనుచరుడు. వీళ్ళు తరుముతారంట, వీడు తరుముతాడంట, వారి నోట్లలోకి వేస్తాడంట. ఈరోజు చాలామంది అలాగా పడిపోయిన వారుగా, ఓడిపోయిన వారుగా, శాతకాని వారుగా, బంధించబడిన వారు ఉన్నారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, యేసు ప్రభువే చెప్తున్నాడు, తండ్రిని అడగాలంట, కీడు నుండి మమ్మల్ని తప్పించు. తలుపు తెరపడింది, మీరు లోపలికి వెళ్తున్నారు, మీకు కావాల్సింది దేవుడు ఇచ్చాడు.
కానీ వెళ్ళేటప్పుడు గర్జించే సింహం తిరుగుతున్నాడు, ఎలా మిమ్మల్ని ట్రాప్ చేద్దామా అండి. మీరు అడగాలంట దేవుణ్ణి, కీడు నుండి మమ్మల్ని తప్పించు, డెలివర్ us ఫ్రమ్ ఈవిల్. రెండో కీడును చూస్తే వికెడ్ పీపుల్, అన్రీజనబుల్ పీపుల్. ఎక్కడ? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామండి. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును ఏంటంట? దట్ we may be delivered from unreasonable and wicked men. మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడాలి. దాని కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. చూసి అపవాది ఎప్పుడు పొంచున్నాడండి మనల్ని నాశనం చేస్తానికి. అపవాది మాత్రమే కాదు, నేను ఇందాక అన్నాను, అన్ని కీడు అపవాది తెచ్చేదే కాదు. కొంతమంది ఈ దుష్ట మనుషులు ఉంటారు, బైబిల్లో తెలియజేయబడుతుంది, మళ్ళా రాస్తారు, కపట సహోదరులు. కపట శత్రువులు కాదు, సహోదరులు అంట. మనోలే అంట కపటమైన వారంట. యేసు ప్రభుని వేధించింది రోమీలు కాదు, పరిసీలు శాస్త్రులే. అంటే ఎవరు? సహోదరులు. ఇంకో మాటలు చెప్పాలంటే అదే వంశం, అదే జాతి, అందరూ అబ్రహాము సంతానమే. ఈరోజు కూడా కపట సహోదరులు, దుష్ట మనుషులు, అన్రీజనబుల్, నో రీజన్, నో వ్యాలిడేషన్. మొహం తెలుసా, పేరు తెలుసా, బ్రతుకు తెలుసా, జీవితం తెలుసా, ఏమైనా సంబంధం ఉందా? ఏమి లేదు, మరి ఎందుకు వేధిస్తున్నావు? టైంపాస్. దెయ్యం ద్వారా మోటివేట్ చేయబడి. ఈరోజు కపట సహోదరులు ఎప్పుడు ఉంటారండి? అదే సమయంలో దిస్ వికెడ్ అండ్ అన్రీజనబుల్ పీపుల్ విల్ బీ దేర్. మీ జీవితంలో కానీ నాకు అలాంటి వారు ఎవరూ లేరంటే నువ్వు తలుపు వేసుకుని ఇంట్లో సోమర్లా పడుకుని ఉన్నావు అని అర్థం. జీవితంలో పైకి వచ్చే ప్రతి ఒక్కరు, జీవితంలో పోరాడే ప్రతి ఒక్కరు, జీవితంలో సాధించే ప్రతి ఒక్కరికి ఎదుర్కోవాల్సింది ఇటువంటి వారు. ఎక్కడ కీడు వస్తే తప్పించు, కీడు జరిగినట్లయితే తప్పించు అని ప్రార్థన నేర్పించలే. కీడు నుండి తప్పించు, డెలివర్ us ఫ్రమ్ ఈవిల్. ఈవిల్ ఇస్ ఫర్ షూర్. కీడు ఎప్పటికీ మన ముందు అపవాది తలుస్తూనే ఉన్నాడు. అపవాది కదా కపట సహోదరులు, ఈ మనుషులు, దుష్ట మనుషులు సిద్ధంగా ఉన్నారు ఎప్పటికీ. మనం అడగాలంట, దేవా తప్పించు. మనుషులు మిమ్మల్ని మాట్లాడేటప్పుడు మీరేం చేస్తున్నారండి? మనుషులు మీ గురించి చెడ్డగా మాట్లాడేటప్పుడు మీరేం చేస్తున్నారండి? మనుషులు మిమ్మల్ని దూషించేటప్పుడు మీరేం చేస్తారు? మీకు సంబంధం లేని వారు మీ గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలామంది వారితో గొడవలు పెట్టుకుంటూ కూర్చుంటున్నారు. స్టాప్ డూయింగ్ దాట్. ప్రార్థన చేయండి, తప్పించమని. ప్రార్థన సహాయం అడగండి, తప్పించమని. ప్రార్థన ద్వారా నోరులు మూయించబడతాయి. సింహాల నోరులే మూయించబడ్డాయి దానియేలు ప్రార్థన చేస్తే, దేవుడు ప్రార్థన జవాబిస్తే. ఈరోజు ప్రార్థన చేయట్లా, సింహాలతో పోరాడదాం చూస్తున్నారు, జాగ్రత్త, తినేస్తాయి. యూ హ్యావ్ టు ప్రే, హంబుల్ అండ్ ప్రే. ఈ మాట గమనించాలండి. అపవాది ఎప్పుడు పొంచి ఉన్నాడు, ఎలాగా ఆయన బిడ్డల్ని, దేవుని బిడ్డల్ని నాశనం చేద్దామా అని. అనేక సార్లు దేవుడు తలుపు తెరిచేటప్పుడు మొదటిగా అపవాది, వాడు అనుచరులు. రెండోదిగా దుష్ట వ్యక్తుల కపట సహోదరులు. మూడోదిగా గెట్ రెడీ టు గెట్ సర్ప్రైజ్డ్. మూడో కీడ్ ఏంటి తెలుసా? మూడో శత్రువు ఎవరు తెలుసా? అది ఇందాక చదివే రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో. ఏంటి? నీ శరీరం అంట. నీ శరీరమే నీకు కీడంట. నీ శరీరమే నీ శత్రువు అంట. నీ శరీరమే దేవుడు తెరిచిన తలుపులో ముందుకెళ్తామేమో కానీ నీకు ఆటంకాలు తీసుకొచ్చిందంట. ఎన్నిసార్లు చెప్తామండి మనమే, దేవా నా జీవితంలో మేలు చేయంటే దేవుడు మేలు చేస్తున్నాడు, తలుపు తెరియంటే తెలుస్తున్నాడు, ఏదో ఒక సంబంధాన్ని ఇస్తున్నాడు, ఏదో ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, ఏదో ఒక తరుణాన్ని ఇస్తున్నాడు. బట్ యూ ఆర్ డిస్ట్రాయింగ్ ఇట్ విత్ యువర్ ఓన్ డిజైర్స్, సెల్ఫ్ డిజైర్స్. నీ సొంత స్వార్థ ఆశలతో, సోమర్తనంతో. కొంతమంది చూడండి, ఈ సోమర్తనం ఎందులో? మైండ్ చాలా ఆశపడుతుంది. పొద్దుట్లు లేచి నేను ఇది చేయాలి, అద్దది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి, అది చదివి పొద్దులే లగలేను, అలాం కొట్టే అబ్బా చూసుకోలే. సోమర్తనం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. యువర్ బాడీ ఈజ్ సేయింగ్ వెళ్ళొద్దు. ఆలయానికి వెళ్తాం, ఆన్లైన్ చూసుకుంటాం. కొంతమంది ఉద్యోగాలన్నీ వెళ్ళరు. ఇంకోటి ఏం చేస్తారు తెలుసా? సండే కదా, ఆఫ్ కదా, శుభ్రంగా పడుకోదాంలే,
ఇప్పుడు అంత కష్టపడి వెళ్ళాలా, ఇప్పుడు అంత దేనికి శరీరం అంటుంది నేను లెగను, శరీరం అంటుంది నేను వెళ్ళను. అదే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, వస్తావా ఈరోజు? ఇప్పుడు కూడా వస్తా. డబ్బు కొరకు శరీరం ఏదంటే రెడీ, దేవుని కొరకు ఏ లాభం ఉందిలే. దట్ ఈస్ వెర్ యూ హావ్ టు ఆస్క్, దేవా ఈ కీడు నుండి తప్పించయ్యా. శరీరాన్ని ఒక వ్యక్తి జయిస్తేనే కానీ ఏది చేయలేడండి. ఈ లోకంలో ఎవరైనా జయించవచ్చు, ఏదైనా జయించవచ్చు, కానీ మొదటి నీ శరీరాన్ని జయిస్తే మాత్రమే. దట్ ఈస్ వై ద వరల్డ్ టాక్స్ అబౌట్ సెల్ఫ్ డిసిప్లిన్, ద వరల్డ్ టాక్స్ అబౌట్ కౌన్సిలింగ్. నో, దేవుడు చేస్తేనే కానీ జరగదు. నువ్వు ఎంతనే చెయ్యి, ఒక లిమిట్ వరకే. దేవుడు చేస్తే మాత్రమే కార్యం జరుగుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు రాస్తాడు ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము. చూడండి, అంత గొప్ప, హీఈస్ ద గ్రేటెస్ట్ అపోస్తల్ ఎవర్ లివ్డ్ అంటారు. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, అనాయింటెడ్. భాషలు వరంలో ఉన్నాయి, అన్య భాషలు మాట్లాడుతున్నాడు, నానా భాషలు మాట్లాడుతున్నాడు, ఆత్మ వరంలో అన్నీ కలిగి ఉన్నాడు. ఇంకా మనం చూస్తున్నాము, హీఈస్ అ హీలర్, హీస్ గాట్ ఎవ్రీథింగ్ టు డూ. ఒక్క మాటతో దెయ్యాన్ని అవుట్ అంటే వెళ్ళిపోతుంది. దెయ్యాన్ని ఒక్క మాటతో వెళ్ళగొట్టగలుగుతారు, కానీ ఈ శరీరాన్ని ఒక్క మాటతో జయించలేము. ఎందుకంటే ఆయన రాసిన ఈ మాటలు ఒకసారి చదవండి. 7వ అధ్యాయం 18వ వచనం చదువుదాం ఒకసారి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలేనిది చేయవలెదన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయటం నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినట్లా దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. మనం చూస్తున్నామండి, ఆయన అంటున్నాడు, ఇంత గొప్ప విశ్వాసి అంటున్నాడు, ఇంత గొప్ప అపోస్తులు రాస్తున్నాడు, నేను ఏం చేయని ఉద్దేశించదలుచుకున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఎవరైనా పౌలు కన్నా గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారా? కానీ అంత గొప్పవాడు అంటున్నాడు, నేను చేద్దాం అనుకున్నది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను. పొద్దుట లేసి పలానా చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నాడంట? తన దేహంలో తను చెప్తున్నాడు ఏమని? 24 వచ్చిన చదవండి ఒకసారి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో. ఎవరు చెప్తున్నారు ఇది? ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు? అపోస్తలుడైన పౌలు గురించి అండి. ఆయన అంటున్నాడు, నేను ఎంత దౌర్భాగ్యుడని, wretched man that I am. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? దేని దగ్గర నుండి అంట? ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ శరీర క్రియల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ పాపపు శరీర క్రియల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ సోమరి శరీర క్రియల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ స్వార్థపు శరీర క్రియల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఎప్పుడు చూసినా ఏం తింటానా? ఈ శరీరమే. ఏం తాగుతానా? ఈ శరీరమే. ఏం ధరించుకుంటానా? ఈ శరీరమే. ఆత్మ లాట్ ఓరక పడుండు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుని సన్నిధి లేదు, ఆరాధన లేదు, దేవుడే లేడు. ఏమవుతుంది? ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ అంతటితో ముగిస్తలేదన్న. మీరు చూస్తే 7-8 పత్రికలు మనకి అధ్యాయం అని ఉంది, కానీ ఆ 2 కలిపితే ఒకే పత్రిక అది. కానీ ఎక్కువైందండి, దాన్ని స్ప్లిట్ చేసి 2 సెక్షన్స్కే చూపిస్తున్నారు. అంత చెప్పిన ఆయన ఎవరు నన్ను విడిపిస్తారన్న తర్వాత 8వ అధ్యాయం 1వ వచనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు therefore he's continuing. దేని గురించి? ఎవరు విడిపిస్తారు అని చెప్తూ, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఈ మాట గమనించాలండి. హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అనుకుని చూద్దాము. నువ్వు ఒక మనిషివి, నీలో ఆత్మ ఉంది, నీవు నీ అంతటా నిలబడతాము, ఈ శరీరం బలం కలిగి ఉంది, ఈ ఆత్మను సప్రెస్ చేస్తుంది. కానీ ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదే మనిషి క్రీస్తు యేసునందు, ఎందుకంటే ఆయన వివరిస్తున్నాడు, మనం దేవుని దేహంలో భాగములే ఉన్నామంట, యేసు శరీరంలో భాగములో ఉన్నామంట. అదే మనిషిని తీసి యేసు శరీరంలో పెట్టాం అనుకో, అధికారం ఎవరిది వచ్చింది? యేసు ప్రభుది. ఆయనలో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదంట. ఇంకో మాటలో చెప్పాలంటే, యువర్ బాడీ ఈజ్ అండర్ కంట్రోల్. దేవుని ఆత్మ ద్వారంగా తప్ప ఏ ఒక్క మనిషికి జయం ఉండదండి శరీర క్రియల పైన.
దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఒక మనిషి జయకరమైన జీవితాన్ని జీవిస్తాడు. ఎక్కడ నెక్స్ట్ చదువుదామండి. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. నెక్స్ట్, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ద లా ఆఫ్ ద స్పిరిట్, ఇట్ ఈస్ ద లా, ఇట్ ఈస్ నాట్ సెండింగ్ యూ, ఇట్ ఈస్ ద లా. నియమం ప్రకారం బ్రతకాలి. నియమం ప్రకారం బ్రతుకుతే, ఆత్మ నియమం ప్రకారం బ్రతుకుతే ఏమవుతుందంట? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపిస్తుంది. అంటే ఈ ఈక్వేషన్ ఫాలో చేయి, ఈ ఈక్వేషన్ న్యూట్రల్ అయిపోతుంది. ఈ ఈక్వేషన్ ఫాలో చేయి, ఈ పాయిజన్ డైల్యూట్ అయిపోతుంది. యు నీడ్ ద స్పిరిట్స్ లా. పరిశుద్ధాత్మ నియమం ద్వారా నడిపించబడాలంట, జీవించాలంట. దేవుడు అనేక సార్లు తలుపులు తెరిచినప్పుడు మొదటగా ఈ 3 శత్రువులు, 3 కీడు. 1 సాతాను వాడు అనుచరులు, 2 దుష్ట కపట సహోదరులు, దుష్ట వ్యక్తులు, 3 నీ సొంత శరీరం, నీ జీవితంలో నేను ముందుకెళ్ళకుండా చేసేది. వీటిలో నుండి జయం రావాలంటే ఏం చేయాలంటే మొదటగా నువ్వు కేక వేయాలి. దేవునికి మొరపెట్టాలి, కేక వేయాలి. గుడ్డి భర్తమై గురించి వాక్యంలో చూస్తాం. యేసు ప్రభు వెళ్తున్నాడంటే కేక వేస్తున్నాడు. యేసు ప్రభుకి తెలుసు అక్కడ గుడ్డి వ్యక్తి ఉన్నాడు, స్వస్థత పొందబోతున్నాడు, ఈరోజు స్వస్థపరచాలని. యేసు ప్రభుకి తెలిసి ఇక్కడ గుడ్డి వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు భర్తమై, ఆయన తరము విలువైనది. హీ సంథింగ్ డెసిగ్నేటెడ్ ఫ్యామిలీ, వాల్యుబుల్ ఫ్యామిలీ. కానీ అడుక్కుంటున్నాడు, గుడ్డితనంలో ఉన్నాడు. తన చేసిన తప్పు కాదు, గుడ్డితనంలో ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి యేసు ప్రభు ఆ మార్గంలో, ఎరుకో మార్గంలో దాటిపోతున్నాడంట. కానీ గుడ్డి భర్త ఏం చేశాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు, హ్యావ్ మర్సీ, నన్ను స్వస్థపరచు అని కేకెళ్ళా. ఈరోజు మన ప్రార్థనలు, దేవా నన్ను స్వస్థపరచు, నో కరుణించు. ఆయన కరుణ చూపిస్తే నీకేం కావాలో అయిపోతుంది. ఇఫ్ యూ కెన్ స్టాప్ గాడ్, యూ విల్ గెట్ వాట్ యూ రిసీవ్. ఆయన కరుణను వేడుకోవాలి. క్రై ఫర్ మర్సీ, దేవా నన్ను కరుణించు ప్రభువా. రెండోదిగా మనకు కావాల్సింది హృదయపూర్వకమైన ప్రార్థన. హృదయంలో నుండి రావాలి ప్రార్థన. మీకు అనిపించాలి ప్రార్థన. ఇందాకంతా మీరు విన్నదే, మీ హృదయంలో నుండి ప్రార్థన, మనస్ఫూర్తిగా ప్రార్థన. ఎక్కడ ఈ ఒక్క వచ్చిన చదువుతున్న మత్తయి సువార్త 26:41, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మనం చూస్తున్నాము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు, శోధనలోకి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించు. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. నీవు కానీ ప్రార్థన చేయకపోతే అందులోకి పడతావంట. ఈ మాట అర్థమైందా? నువ్వు ప్రార్థన చేయకపోతే అందులోకి పడతావు. నాకు శోధన వచ్చింది అనే కంప్లైంట్ వచ్చిందంటే నువ్వు ప్రార్థన చేయలేదు, రిపోర్ట్ అది. నాకు శోధన వచ్చింది, నాకు కీడు జరిగింది అంటే నువ్వు ప్రార్థన చేయలేదు. ఈ మాట చూడండి, వాచ్ అండ్ ప్రే లీస్ట్ యు ఎంటర్ ఇంటూ టెంప్టేషన్. నెక్స్ట్ చదవండి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని. ఏంటంట? ఆత్మ సిద్ధమే గాని, ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనము. బలహీనము. ఎప్పుడు నీ శరీరం అడ్డు పెడుతుంది, శరీరం నిద్ర అంటది. ఆ రాత్రి కూడా ప్రభు రాత్రి ఆ భోజనం అయిన తర్వాత ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా పడుకుంటారంట, కునికి నిద్రించారంట. ఈరోజు ఎందరో ప్రార్థన చేయకుండా కునికి నిద్రించే వారు ఉన్నారండి. దేవుని వాక్యంలో చూస్తానండి, అపవాది వాడు తంత్రగాడు, వాడు మోసగాడు, వాడు కుట్రలు పంటూనే ఉన్నాడు. నీవు ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు నిన్ను తప్పించాడు. జ్ఞాపకం చేసుకో, నువ్వు ప్రార్థన చేయాలి, దేవుడు తప్పించచ్చు కదా. నీ ప్రార్థన నీవు ఆయన చేతుల్లో సమర్పించుకుంటాం, నీ ప్రార్థన నీవు ఆయన చేతుల్లోకి అప్పగించుకుంటాం. నీ ప్రార్థన చెప్తాం, ప్రభువా నేను కాదు, నేను నీ చేతుల్లోకి ఐ సరెండర్. నువ్వు సమర్పించుకుంటే దేవుడు నీ జీవితంలో ఏదైనా చేసి చూపిస్తాడండి. నువ్వు సమర్పించుకుంటే నీ జీవితంలో ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేసి చూపిస్తాడు. ఈరోజు వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, ప్రే, రిసీవ్, హ్యావ్ ఇట్. దేవుని వాటిలో చూస్తాడండి. మూడోది, మన జీవితంలో జయం కలగాలంటే, ఒకటి తగ్గింపు హృదయంతో కేక, రెండోది హృదయపూర్వకమైన ప్రార్థన, మూడోది స్తుతి ఆరాధన ఎంతో బలమైందండి. స్తుతి ఆరాధన ఎంతో ఘనమైందండి. స్తుతి ఆరాధన ద్వారా గొప్ప కార్యం జరుగుతాయి. స్తుతి ఆరాధన ద్వారా మన వాక్యం చూస్తాము. యెహోషాపాతు శత్రు సమూహం అంతా పోరాడటానికి రాజులందరూ కలిసి వచ్చారంట. రాజులందరూ కలిసి వస్తే వీరు కొండపైకి ఎక్కి కీర్తనకారులు,
ఇంకో మాట చెప్ప, గానాలు చేసేవారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, వీళ్ళందరూ చేరి కొండపైన స్తుతిస్తాం ప్రారంభించారంట, దేవుని ఆరాధిస్తాం ప్రారంభించారంట. చూసేవాడికి ఎలాగ ఉంటుంది? కామెడీ లాగా ఉండదు. రాజులందరూ కలిసి ఆర్మీ మొత్తం ఫైటింగ్ వచ్చారు. వీళ్ళేమో కొండపైన నిలబడి సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ నిలబడ్డారంట. ఏంద్రా కామెడీ చేస్తారా వీళ్ళు? లోక దృష్టిలో కామెడీగా కనబడచ్చు, కానీ ఆత్మరంగంలో అది అసలైన యుద్ధం. నువ్వు కత్తులు కటారాలు తీసుకుని వస్తున్నావు, కానీ నేను జీవం కలిగిన దేవుని నామాన్ని ధరించుకుని వస్తున్నా. యు సీ ద నేమ్ ఆఫ్ గాడ్, పవర్. ఆయనను మహిమపరుస్తే చాలు నీ జీవితంలో కావాల్సిన జయాన్ని ఇచ్చే దేవుడు. నిజముగా మీ జీవితంలో ప్రతి విశ్వాసి దేవుని కీర్తించాలి, స్తుతించాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది కనీసం ఒక 10 నిమిషాలు రోజు నేను దేవుణ్ణి స్తుతిస్తాను అన్నవారు అంటే చేతులు ఎత్తుతారా? 10 minutes, మేక్ ఇట్ ఎ పాయింట్. ఒక విశ్వాసి జీవితం ప్రతి క్షణం స్తుతించాలి, కానీ కనీసం ఒక 10 నిమిషాలు ఉదయకాలమే దేవుని మనస్ఫూర్తిగా స్తుతించగలిగితే ఆ ఫీల్ వేరండి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అ ఫీల్, దట్ డే ఇస్ డిఫరెంట్. ఎందుకంటే నీ ముందుగా దేవుడు వెళ్తాడంట, నీ ముందుగా జయాన్ని ఇస్తాడంట, నీ ముందుగా అన్ని సిద్ధపరిచి డన్, ఇట్ ఈస్ యువర్స్, కాన్కర్. ఈరోజు వెళ్ళే ఉద్యోగంలో నీదే పో, వ్యాపారంలో నీదే పో, నీ ముందుగా నేను వెళ్ళాను పో. ఎందుకంటే నీవు ఆయన మహిమపరుస్తాం, ఆయన నీ కొరకు సమస్తము సిద్ధపరుస్తాం. నీ చేతి పనిని ఆశీర్వించాలని నువ్వు ఆశపడుతున్నావు దేవుడు, కానీ నువ్వు మొదట ఆయన స్తుతించు, మహిమపరచు. దేవుని వాక్యలో చూస్తానండి, కీర్తన 18:1-3. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఏంటంట? ఆయనను చక్కగా పొగుడుతూ, ఆయన నామాల్ని ఘనపరుస్తూ, ఆయన నామాల్ని వివరిస్తూ, ఆయనని కీర్తనీయుడైన యెహోవాని నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఇంగ్లీష్లో అయితే యాజ్ ఐ ప్రైజ్ హిమ్ అని ఉంది ఒక ట్రాన్స్లేషన్. నేను ఆయన కీర్తిస్తూ మహిమపరుస్తూ ఉంటే ఆయన నా శత్రువు చేతుల్లో నుండి నన్ను విడిపించును. యాజ్ యు ప్రైజ్ యు బ్రింగ్ యువర్ విక్టరీ. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యు ప్రైజింగ్ గాడ్ ఫర్ ద థింగ్స్ దట్ హి హస్ డన్? మీ జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేశాడా? చేతులు ఎత్తారా? ఎత్తనోళ్ళు ఉన్నారా? మీరు సజీవులకు ఉన్నారంటే ఆయన చేసే కార్యం, లేకపోతే ఎప్పుడో చేసిన పనికి మన పాపాలకి చచ్చి ఊరుకోవాల్సిన వాళ్ళు. మీరు సజీవులకు ఉన్నారంటేనే దేవుడు ఇంకా మీ కృప చూపిస్తూ ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మీరు ఇంకా బాగుపడాలని ఈ రోజుకి ఇక్కడికి వచ్చారంటే ఈ వాక్యం వెంటనే దేవుడు చెప్తాడు, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను, ఇంకా నీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు మనల్ని మార్చాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ అలాగే మన చేతులు పైకి ఎత్తి అలాగే నిలబడతాం, లేకపోతే కమ్ లెట్స్ స్టాండ్. అలాగే నిలబడి, దేవా నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీలాంటి దేవుడు ఎవరున్నారు ప్రభు? ఎక్కడ ఆయన స్తుతించండి, మహిమపరచండి చూద్దాం. ఎక్కడ ఈ స్థలమంతా, ఈ ఆవరణమంతా స్తుతితో నింపుదామా? ఒక్కసారి నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, బాగా ఎత్తు, బోర ఊదు. లార్డ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, యువర్ లవ్ ఇస్ సో ఇటర్నల్ లార్డ్. ప్రేమించు దేవా, నీకు వందనములయ్యా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా దేవా, విడువక ఎడబాయక నిత్యము నీ తోడుండాలని మాట ఇచ్చిన దేవా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? మా జీవితంలో ఏంటి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడివి, ఎంత కీడు నుండి తప్పించిన దేవుడివి. ఏంటి మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఏంటి మీకు జ్ఞాపకం అన్నది చెప్పండి. ఎన్ని మీ జీవితంలో చేత కాదు, ఇంకా అవ్వదు, ఇంకా జరగదన్నది దేవుడు జరిగించి చూపించాడు, చేసి చూపించాడు. తెలం థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వోన్నతుడైన దేవా, సర్వ సృష్టికర్త అయిన దేవా, పరమ తండ్రి యావే, నీ బిడ్డలుగా we call unto you, అబ్బా అని పిలుస్తున్నాము, తండ్రి అని పిలుస్తున్నాము. మా ఆధారము నీవే, మా ఆశ్రయం నువ్వే, మా కొండ మా కోట నీవే, మేము నమ్మి ఉన్న దేవుడు నీవే. నిన్ను బట్టే మాకు సమస్తం అనుగ్రహించబడుతుందయ్యా, నిన్ను బట్టే మాకు అన్ని మేలు కలుగుతుంది ప్రభా. నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా మంచిదంటూ మాకు కలుగుతుందంటే పరలోకమందున్న తండ్రి నీ దగ్గర నుండే నేను తెలియజేస్తుంది ప్రభా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేలు చేయటం ఎంతో ఆనందించదేవా. మా జీవితంలో మేలు జరిగించి పని పెట్టుకుంటున్నాం, మా అందరి జీవితంలో మేలు జరిగించి పని పెట్టుకుంటున్నాం, మా కుటుంబాల్లో మేలు జరిగించి ప్రభా. మేము ఎక్కడైతే నిల్చున్నామో మేము వెలుగుగా నిలబడాలి, మేము మేలు జరిగించాలి మా ద్వారంగా.
మా ద్వారా నీ మేలు కనబరచబడాలయ్యా. మా గిన్నె నుండి పొరలాలయ్యా. నువ్వు మా తలను అంటాలి ప్రభా. లెట్ ద అనాయింటింగ్ ఓవర్ఫ్లో ఫ్రమ్ అవర్ లైఫ్స్ లార్డ్ ఫాదర్. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని దయచి, ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ కార్యాలను జరిగించు. కీడు నుండి మమ్మల్ని అందరినీ తప్పించు అయ్యా. కీడు నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా. అయ్యా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించేటప్పుడు ఎక్కడ మాలో గర్వం రానవద్దు. మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించేటప్పుడు ఎక్కడ స్వార్థపరులుగా మారనవద్దు. మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించేటప్పుడు ఎక్కడ జలసి మాలో రానవద్దు. మా అనుదిన ఆహారం నేడు మాకు నువ్వు దయచేసేటప్పుడు దేవా, మాకు ఏం కావాలో నువ్వు తెలిసిన దేవుడు తండ్రి. అయ్యా తండ్రి, మాకు ఏం కావాలో నువ్వు ఎరిగిన దేవుడు. నువ్వు ఇచ్చేటప్పుడు అయ్యా తృప్తి కలిగిన జీవితంలో మాకు దయచేయి. కృతజ్ఞత కలిగిన జీవితంలో మాకు దయచేయి. స్తుతితో నింపబడిన జీవితంలో మాకు దయచేయి ప్రభువా. ఇతరులు చూసి అసూయపడే బుద్ధి మాకు ఉండనవద్దు ప్రభా. మాకు కావాలంటే నువ్వు మాకు ఇస్తావయ్యా. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ప్రేమించే తండ్రివి. ఏ ఒక్కరు అల్పులు కాదు నీ దృష్టిలో దేవా. నువ్వు మాకు అనుగ్రహించేటప్పుడు ఎక్కడ ఏది దుర్వినియోగం చేయనవద్దు. నీ ఆశీర్వాదాలు ఎక్కడ వ్యర్థపరచనవద్దు. నీ దీవెనలు ఎక్కడ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఉండనవద్దు. నువ్వు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ ఎక్కడ అజాగ్రత్తగా మమ్మల్ని అయ్యా ఈ రక్షణ తునీకరించనవద్దు ప్రభా. ఈ నిబంధన కూడా జాగ్రత్తతో, భయముతో, కృతజ్ఞతతో ఈ నిబంధన జీవితాన్ని జీవిస్తానికి సాయం తెచ్చి దేవ, శోధనలో రాకుండా ప్రార్థన చేసే జీవితం మాకు దయచే ప్రభా. శోధనలు అయ్యా, శోధకుడి నుండి మమ్మల్ని తప్పించయ్యా ప్రభా. ప్రతి కీడు నుండి తప్పించు. అపవాది ద్వారంగా కీడు, మనుషుల ద్వారంగా కీడు, మా శరీరం ద్వారంగా కీడు అయ్యా. నిన్ను మమ్మల్ని కలపకుండా ఆపే ప్రతి కీడు కార్యాలను లయపరచు ప్రభువా. నీతో కలిసి జీవించే జీవితం మాకు దయచేయ్యా. నీతో కలిసి బ్రతికే బ్రతుకు మాకు దయచేయ్యా. ఆనందకరమైన జీవితం, సంతృప్తి కలిగిన జీవితం, ప్రతి దినము నీతో ఎదిగే జీవితములు మాకు దయచి. ఈరోజు ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు ప్రభా. మరలా అడుగుతున్నాను, కీడు నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీయే ఉన్నాయి ప్రభా. నిన్ను స్తుతిస్తూ బ్రతికే బ్రతుకు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.